ఇప్పుడు చూసుకో ఎట్లా ఎత్తానో ఇక అయ్యో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చేసి అయితే మేము ఒక పెద్ద ఎక్స్పెరిమెంట్ తో అయితే మేము ముందుకు వచ్చాము. ఈ ఎక్స్పెరిమెంట్ ఏంటిదంటే మా మాను కోసం అయితే మేము మొన్న తీసుకొచ్చాము కదా ట్రక్ ట్రాల్ జేసీపీ, వాటితో పాటు ఇంకా కొన్ని తీసుకున్నాము. ఇవేంటి రమాను? చూడండి ఫ్రెండ్స్, మొన్ననైతే మేమైతే ఒక వీడియోనైతే తీసాం కదా మన జేసీబీ అన్బాక్సింగ్ అయితే. అప్పుడైతే ఈ ట్రక్ ఉన్న ఈ జేసీబీ అన్బాక్సింగ్ చేశాము. అలాగే టెస్టింగ్ వీడియో వస్తుంది అన్నాం కదా, ఇదే ఆ టెస్టింగ్ వీడియో. దీనికోసం అయితే మేమైతే ఇవాళనే షాప్కి అయితే వెళ్ళేసి ఒక 3 థింగ్స్ అయితే తీసుకున్నాము. చూడండి. అరే అది ఏంటిది రమాను, పైన అట్లుంది? మమ్మీ, ఇది మనం ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు చాలా ఉపయోగపడుతుంది, అందుకే ఇది నేను తీసుకున్నా. ఇది లారీ క్రేన్. అవునా రమాను, అది మనకు ఉపయోగపడుతుందా? నేను దాన్ని చూసి ఏంది ఇలా ఉంది అనుకున్నారా? ఇంకా ఇదేంటిది రమాను? మమ్మీ, ఇది పెద్ద ట్రక్ కదా, ఇది చిన్న ట్రక్. మరి ఇవి రెండు సరే, అదేంటిదిరా ఇంకోటి? అది వెరైటీగా ఉందేంది? మీ ఇది మిలిటరీ జీప్. అవునా రమాను, అది మిలిటరీ జీపా? ఎందుకురా నువ్వు ఇప్పుడు అక్కడికి పోయి మనుషులను అందులో తీసుకొని వస్తావా ఏంటి నీ ఎక్స్పెరిమెంట్ కోసం? మమ్మీ, దీంతో పని ఉందే, అందుకే తీసుకొచ్చిన. టెస్టింగ్ లో ఇది నీకు తెలుస్తుందా? అవునా, ఇవన్నిటితోటి ఇప్పుడు టెస్ట్ చేయడమేనా మనం? ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే మన టెస్టింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అంతకన్నా మా ఛానల్లో ఇంకా మరికొన్ని టెస్టింగ్ వీడియోలు, ఇంకా మంచి మంచి ఐటమ్స్ తీసుకొచ్చి మా మను అయితే చేస్తాడు. చూడండి. అలాగే ఇక్కడ మెగా టెస్ట్స్ అయితే ఉన్నాయి మన జేసీబీతో చేసడం, అందుకే మేమైతే ఇక్కడనైతే ఇలా సెటప్ చేసుకున్నాము. కానీ దానికన్నా ముందు మాకైతే ఒక వస్తువు అయితే దొరకలేదు. అది దొరికిన తర్వాత మళ్ళీ మేమైతే వావులోకి వెళ్ళి అయితే టెస్టింగ్ అయితే చేస్తాము. చూడండి. ఇప్పుడైతే ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి ఇంట్లోనే చేస్తున్నాము. చూడండి. ఇప్పుడైతే అన్బాక్సింగ్ అయితే చేసేద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ క్రేన్ అయితే చేసేస్తున్నా. అన్బాక్సింగ్ వచ్చేసి చెయ్యి. చూడండి, మన క్రేన్ అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. వావ్, మంచిగా ఉందిరా క్రేన్. చూడండి, ఇదే మన క్రేన్. చూడండి, ఇది వచ్చేసి ఇలా రొటేట్ అవుతుంది. అలాగే ఇది కూడా పైకి లేస్తుంది. ఇలా కూడా పెట్టుకోవచ్చు. అరే మను, ఇది మంచిగా ఉందిరా క్రేన్ది. అరే మను, ఈ లారీలో ఒక డ్రైవరు, ఆ క్రేన్ కి ఒక డ్రైవర్, ఇద్దరు డ్రైవర్లు పనిచేస్తారా దీనికి? అవును మమ్మీ. ఇప్పుడైతే నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి అన్బాక్సింగ్ అయితే చేద్దాం. దానికన్నా ముందు దీని దగ్గర నుంచి వెళ్ళి చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, దీన్ని అయితే ఇప్పుడైతే పక్కనైతే పెట్టేసుకుందాం మన పెద్ద ట్రక్ మీద. నెక్స్ట్ వచ్చేసి మన ఆర్మీ జీప్. చూడండి, ఇదే మన ఆర్మీ జీప్. ఎలా ఉందో చూడండి దగ్గర నుంచి. టెస్టింగ్ లోనైతే చెప్తాను దీనితో ఏం యూజో. ఓకే ఫ్రెండ్స్, దగ్గర నుంచి అయితే చూసారు కదా, ఇవైతే చాలా బాగున్నాయి. చూస్తుంటే వీటితోటే ఆడుకోవాలనిపిస్తుంది. మమ్మీ, వీటితోనే ఆడుకుంటే మరి నీ పనులు ఎవరు చేస్తారే? అదే అందుకే అంటున్నా. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మన చిన్న ట్రక్. దీన్ని అయితే అన్బాక్సింగ్ అయితే చేసేస్తున్నా. చూడండి, ఇదే మన చిన్న ట్రక్. చూడండి, దీనికి వచ్చేసి ఇలా జాకి గుర్తా లేస్తుంది. దీనికి లేచినట్టే, కానీ దీనికైతే ఒక బటన్ ఒత్తితే లేస్తుంది, కానీ దీనికి డైరెక్ట్ లేపుకోవాలి మనమే.
చూశారు కదా ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి కదా దగ్గర నుంచి వెళ్ళి చూస్తే. ఇప్పుడైతే మన మెయిన్ ఐటమ్ అయితే తీసేద్దాం. ఆ రోజే అన్బాక్సింగ్ చేశాను కానీ ఇప్పుడైతే మళ్ళీ అయితే తీసేయాలి. మళ్ళీ అన్బాక్సింగ్ అనుకోండి. ఇందులోనైతే ఉంది అరే మను, ఇవన్నీ ఇలా వరుసగా పెట్టినాక చాలా బాగున్నాయిరా. నీకైతే బోలెడు మంది డ్రైవర్లు కావాలరా నాని. అందులో ఒకరు, ఇందులో ఇద్దరు, ఇందులో ఒకరు, ఇందులో ఒకరు, ఇంకా జేసీబీకి ఒక్కరు. వరుసగా నువ్వు డ్రైవర్లను పంపుతూనే ఉండాలిరా మను. అవును మమ్మీ, అయినా కానీ వేరే డ్రైవర్లు ఎందుకే? కుమార్ అన్న, సాయన్న, అక్క, మామయ్య, రింకు, తేజ వీళ్ళందరూ ఉన్నారు కదనే. నిజమేరా మను, నీకు ఫుల్ డ్రైవర్లు ఉన్నారా. వేరే డ్రైవర్లు అవసరమే లేదు. కానీ ఇవన్నీలా వరుసగా చూస్తుంటే సేమ్ రియల్ గా ఉన్నట్టే అనిపిస్తున్నాయిరా, బొమ్మల్లాగా అనిపించట్లేదు. అవును మమ్మీ, సేమ్ అట్నే ఉన్నాయి. నేను ఉదయం చూస్తా అంటే ఇక దీన్నైతే ఓపెన్ చేసేస్తున్నా. చెయ్యి. యా మమ్మీ, ఇగో మన జేసీబీ. కోసం అయితే అన్ని ఇలా సిద్ధం చేసుకున్నాము. మనం జేసీబీ స్టార్ట్ చేసి అయితే ఇటు తీసుకొస్తాడు. దీనిపై నుంచి జేసీబీ పైకి అయితే వస్తుంది. ఇక్కడైతే బకెట్ లో ఇసుక రెడీగా పెట్టుకున్నాము. చూద్దాం అది ఎలా సక్సెస్ అవుతుందా కాదా అనేది మీరైతే అందరూ తప్పకుండా చూడండి. ఈ ఎక్స్పెరిమెంట్ ని మాకు మీరు ఎన్ని లైక్స్ చేస్తారంటే అన్ని చేయండి. మేము ఇంకా ముందు ముందు చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేస్తాము. ఓకేనా మను, రెడీయా? రెడీ మమ్మీ. జేసీబీ తీసుకురా ఇలా ఎక్కి దీనిపైనకి. ఓకే ఫ్రెండ్స్, జేసీబీని అయితే ఇక్కడనైతే పెట్టాను. మమ్మీ, నా జేసీబీ ఇది ఎక్కుదా ఎక్కదా? అరే మను, అది చూస్తే గింత ఉంది పిట్టంతా. అది ఎక్కడ ఎక్కుతుందిరా? గింత పెద్ద హైవే ఎక్కుతుందా రా? చూపి, ఎక్కుతుందేమో. ఎక్కుతుంది మమ్మీ, ఎక్కుద్దో ఎక్కదో చూడు మమ్మీ నా జేసీబీ. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తానా? చెయ్యిరా తొందర చూద్దాం. అది ఎక్కదు కానీ చూస్తే పిట్ట పిల్ల అంత ఉంది. అదేడెక్కుతుందిరా? మమ్మీ ఇక స్టార్ట్ అయింది, ఎక్కిపిస్తానా? ఎక్కిపి తొందరగా, నువ్వు అనే వరకే అది ఎక్కుతలేదు కానీ ఎక్కిపిస్తా చూడే ఇప్పుడు. ఈజీ మమ్మీ నా జేసీబీకి. అరే నేను ఎక్కదనుకున్నా కానీ పర్వాలేదురా, మంచిగానే ఎక్కుతుంది కదా నీ జేసీబీ. చూడు ఇగో వెనక తిరిగి మరీ ఎక్కుద్ది. అవునా? అరే డ్రైవర్ భలే హుషారు ఉన్నారా నీ జేసీబీలో. మంచిగా వెనకకి తిప్పి కూడా ఎక్కిస్తాడు. వెరీ గుడ్ ఎక్కిందిరా. చూడే మమ్మీ, దిగుడు కూడా దిగుద్ది. ఓ పర్వాలేదు, చూస్తే పిట్ట పిల్ల అంతే ఉంది కానీ దానిలో కెపాసిటీ బాగానే ఉందిరా. అరే మాను, నేను ఈ ఎక్స్పెరిమెంట్లా నీ జేసీబీది ఎక్కదనుకున్నా కానీ మంచిగా ఎక్కిందిరా, ఈజీగా ఎక్కింది. మరి ఇదైతే చిన్నగా ఉన్నది, హైట్ ఉన్నది కదరా, ఇక్కడ నుంచి ఎక్కుతుందా? ఒకసారి ఎక్కిపోయిరా చూద్దాం. మమ్మీ నువ్వు చూడే, ఇదే కాదు అక్కడికి పైకి ఎక్కిపిస్తా చూడు. ఇప్పుడు ఇగో నా జేసీబీ ఎట్లా వస్తుందో ఎక్కిపోయిరా చూద్దాం. చూద్దావా?
నా డ్రైవర్ ఎట్లా నడుపుతాడో చూడే. మమ్మీ ఎక్కిపియన్నానే. ఎక్కిపిరా, అదైతే ఎక్కుడు, నాకు డౌటే ఉంది కానీ. మమ్మీ ఎక్కిపిస్తానా చూడు. చూడే, దానికి ఒక పొజిషన్ లో కోవాలి. ఇట్లా పోవాలి. అగా ఎక్కుతలేదురా, ఎక్కుతలేదు. మమ్మీ ఎక్కిపిస్తా. దానికి కష్టమైతుందిరా. కష్టం కాదే, నా జేసీబీ ఏదన్నా ఎక్కుద్ది, కొంచెం టైం తీసుకుంటది అంతే. మను ఘోరంగా ఎక్కిందిరా, చాలా కష్టపడి ఎక్కినా గానీ రోడ్డే అదే కూలిపోయింది, కానీ అదైతే పర్లేదు, మంచిగానే ఎక్కిందిరా. రోడ్డు కింద పడితే ఏమైంది మమ్మీ, పైకి అయితే ఎక్కింది కదా, ఇంకా ఆడికే కాదు ఇంకా పైకి ఎక్కిస్తా. క్రేను ఇంకా ఆర్మీ వ్యాను పక్కన పెట్టే. ఇప్పుడు చూడు నా జేసీబీ ఎట్లా ఎక్కుద్దో. సరే సరే ఎక్కిపోయి చూద్దాం. అక్కడ ఎక్కితే ఆ రోడ్డే కింద పడ్డది, మరి ఇక్కడ ఎట్లా ఎక్కుతుందో చూద్దాం. చూడే మమ్మీ ఎట్లా ఎక్కుద్దో. ఏమైందిరా మను, చూడే మమ్మీ నా జేసీబీ ఎట్లా ఎక్కుతుందో అన్నావు, ఎందుకు ఎక్కుతలేదురా? ఆగు మమ్మీ ఎక్కిస్తా ఇప్పుడు చూడివో. ఎక్కుతుంది, తిరుగుతుంది ఏందిరో అన్నే. అయ్యా మా మమ్మీకి నువ్వు ఎక్కుతావని నిలిపియాలే. రే 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 ఏంట్రా ఇది? ఓకే ఇప్పుడు దొరికావురా. ఇక అది ఎక్కేటట్టు లేదురా మను, ఇదివరకంటే 2 ఎక్కింది, బాగానే జరిగింది ముందుకు, కానీ ఇప్పుడు ఇక జరగదు, ఇక కింద పడిపోతుంది. ఏమో మమ్మీ ఎందుకు ఎక్కలేదు కదా, ఇప్పుడు ఊడిగా ఎట్నో ఒకటి చేసి ఎక్కిపిస్తా. మీకు కొంచెం నోటుదోలు ఎక్కువండి. అరే అరే మను ఇక అయిపోయిందిరా దాని పని, ఎక్కది. అవి 2 అంటే మంచిగానే ఎక్కింది, కానీ ఇది ఎక్కేటట్టు లేదురా. చూడే మమ్మీ ఇప్పుడు ఎట్లా ఎక్కుద్దో. ఎక్కది, ఇక అయిపోయింది దాని పని. అయ్యో జేసీబీని పాపం డ్రైవర్ కి దెబ్బ తాకిందేమో చూడురా. మనం ఏం తాకలేదే, నా డ్రైవర్ గట్టి డ్రైవరు. ఇప్పుడు గ్లాసులు అవి బందోబస్తుగానే వేసుకున్నాడా? అయ్యో అయ్యో ఏమైందిరా మను, అది అడ్డం పడ్డది, ఎక్కది. ఈ ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అయ్యరా. ఇక మమ్మీ ఫెయిల్ అయిన మనీ వచ్చానే ఇంట్లోనే కూకొని ఉంటావా, మళ్ళీ ఎగ్జామ్ రాస్తాంగా. ఇది కుదరట్నే, నెవర్ గివ్ అప్. ఇప్పుడు చూసుకో ఎట్లా ఎత్తానో. ఇక పోతి ఇవుడే మమ్మీ, నా జేసీబీ నువ్వు తక్కువంచనే వేసినావు, కానీ ఇప్పుడు ఇవుడు ఎట్లా పోవద్దు. వెరీ గుడ్ వెరీ గుడ్ రో, సాధించినావు. ఈ ఎక్స్పెరిమెంట్ అయితే సక్సెస్ అయినవురా మను మొత్తానికైతే. మమ్మీ ఇది చిన్న శాంపిల్ మాత్రమేనే.
నెక్స్ట్ వచ్చే టెస్టింగ్ వీడియోలా నా జేసీబీ ఫుల్ పెద్ద కొండెక్కుడు ఉంటది దిగుడు ఉంటది చూసుకో ఎట్లుంటదో. అవునారా మను ఆ. అంతే అంటావా? ఆ అంత పెద్ద కొండలు ఎక్కిస్తావా? ఎక్కిస్తానే మమ్మీ. మరి నా ఓకే. జేసీబీ అంటే ఏమనుకున్నావు? సరేరా. ఇప్పుడు ఫస్ట్ టెస్ట్ పాస్ అయింది కదా, ఇప్పుడు సెకండ్ టెస్ట్ కి వెళ్ళిపోదాం. అరే మను ఈ టెస్ట్ పాస్ అయినావు కానీ నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ ఏంటిదిరా మరి? మమ్మీ నెక్స్ట్ టెస్ట్ ఏంటిదంటే ఇప్పుడు ఆ బకెట్ లుసుకున్నానే అది తీసి ఈడ పోయాలి. ఆవు నేను చెప్తా. అది ఏడా? బకెట్ అందుకో అబ్బో బరువు బాగానే ఉందిరా. ఉంటదానే మమ్మీగా ఏడా? నేను పోతుంది. మమ్మీ నీకు ఎన్ని టిప్పర్ల నిండా ఉష్క కావాలి? మాకైతే ఇంటినకాల కాంపౌండ్ గోడ పెట్టిద్దన్నారా, 2 ట్రిప్పులు చాలు. సరేనే మమ్మీ 2 టిప్పర్లే కదా నీకు పోతా నేను. సరే గాని నీ టిప్పర్ని ఇడికి పంపి తొందర ఉష్క పోతిగా. సరేరా దా. నువ్వట ఓ ఉసుక పోసుకొచ్చుకో. మను నా లారీ ఉసుక పోసడానికి రెడీగా పెట్టినా, పొయ్యి తొందరగా. ఓకే మమ్మీ నా జేసీబీ కూత రెడీగా ఉంది ఉష్క పోయడానికి. పోసేస్తుందిగా. తొందర పోయి అలా వర్షం వస్తే తడుసుకొస్తుంది నాకు. ఆగే అయ్యో మమ్మీ ఆగే ఉష్క తీసేస్తున్నా. ఉమ్. అరే మను గట్ల పోతే ఈ సంవత్సరానికల్లా నా ఒక్క టిప్పర్ లారీ అయినా నింపుతుందారా నీ జేసీపీ? మమ్మీ డ్రైవర్ కొత్త కదా అందుకే కొంచెం పోషుడు ఎట్నో నేర్చుకుంటాను. ఆగే మమ్మీ ఇప్పుడు నేను నీకు ఫుల్ పోతా. ఇక చూసుకోవే మమ్మీ. తోటలది ఇల్లు కట్టుడైనా కన్నా గోడ పెట్టుడు అయ్యేటట్లేదురా నిన్ను ఇసుకకు నమ్ముకుంటే. అయ్యో మమ్మీ ఎంత పోసిందే చూసావా? మస్తు పోసినావు పెసరిత్తంత. ఆగే మమ్మీ ఇప్పుడు చూడే ఇక. ఇక చూడే మమ్మీ ఈసారి మంచిగా వస్తుంది. చూసినావానే మమ్మీ ఎట్లా వచ్చిందో మా డ్రైవర్ కి ఫస్ట్ పోజే తనకు మొహమాటం అయింది. అదే వాళ్ళు ఇల్లు కాకముందు నా ట్రిప్ నిండేటట్టే ఉంది కానీ పోయి. చూసినావానే మమ్మీ మా డ్రైవర్ ఎట్లా పోతుండో. చూసావా నీ ట్రక్కు తొందరనే నింపుతామని చూస్తాను నా డ్రైవరు. మమ్మీ ఈ జేసీబీకి ఇసుక బాగా హైట్ ఉంటేనే మంచిగా వస్తుంది. ఇక నిండినట్టే కదా ఇంకొంచెం అయితే నిండుద్ది. నేను అనుకున్న సంవత్సరం దాకా నిండదని కానీ తొందరనే నింపిండురా నీ డ్రైవరు. సర్లే ఇక ఒక ట్రిప్ అయితే అయింది, నేను పోయి నా గోడ పెట్టుకుంటా ఇక. ఇక ఆ ట్రిప్ అయితే పోసినా పోవే, సెకండ్ ట్రిప్కి మళ్ళీ వచ్చావు. అరే మను ఏమో అనుకున్నా గానీ నీ జేసీబీ ఎక్స్పెరిమెంట్ లో
చాలా బాగానే వర్క్ చేసిందిరా. మరి వెరీ గుడ్, ఏమనుకున్నావే? పాస్ అయింది అది. మరి ఏమనుకున్నావేనా జేసీబీ అంటే ఉట్టిదా అనుకున్నావా? పర్వాలేదు, 100కు 100 మార్కులు పడ్డాయి. నా లారీ పోతుందిగా. పోనీ నీ లారీయే కొంచెం చిన్నది కన్నా జేసీబీ మంచిగా పనిచేస్తుంది. మీ రోడ్డు మించి దిగుతుందారా నా లారీ? మళ్ళీ ఒక ట్రిప్ పోసొచ్చినావానే మమ్మీ? నేను గుర్తు ఈడ ఇంకో ట్రిప్ నింపుతున్నా. నా జేసీబీ డ్రైవరు ఇప్పుడే టిఫిన్ చేసిండే, ఇక మంచిగా చేస్తాడు. చూడండి ఫ్రెండ్స్, ఒకవేళ మన జేసీబీ లేదా రాలి కింద పడితే ఎలా తీయాలో మీకైతే చూపిస్తాను. చూడండి, అందుకే ఈ క్రేన్ అయితే కొన్నది. ఇప్పుడైతే మన జేసీబీని అయితే కింద పడేయాలి. ఇక్కడ ఉందా దీన్ని? ఓకే ఫ్రెండ్స్, పడ్డది. ఇలా పడ్డది అన్నప్పుడు ఇట్లా మన క్రేన్ వచ్చేస్తుంది. ఎమర్జెన్సీ అనేసి ఇలా వచ్చేసి ఇక్కడ ఉంటుంది. తీసుకొచ్చేసి ఇక్కడ ఈ బకెట్ ఉంది కదా, ఈ బకెట్కి వచ్చేసి ఇలా పెట్టేసి కట్టేయాలి ఇక్కడ బకెట్ ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే ఎలా అన్న తింపుకోవచ్చు. ఇప్పుడైతే లేపేస్తున్నా. ఇప్పుడు అయితే ఇలా వెళ్ళేయాలి. ఇక వెళ్ళేస్తే మన జేసీబీ వచ్చేసి లేస్ చేస్తుంది. ఇప్పుడు తొందరగా ఆ డ్రైవర్ని అయితే కొంచెం దీన్నైతే ఇలా అనుకోమనాలి. ఓకే, ఇప్పుడైతే మన జేసీబీ అయితే కరెక్ట్గా అయింది. చూడండి, ఇలాగా మన క్రేన్ అయితే ఉపయోగపడుతుంది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే ఈ రోజు చేసిన ఎక్స్పెరిమెంట్ లోనైతే మా జేసీబీ ఉంది కదా, అదైతే ఎలా వర్క్ చేస్తుంది అనేసి అయితే మేము ఈ ఎక్స్పెరిమెంట్ అయితే చేయడం జరిగింది. ఈ ఎక్స్పెరిమెంట్ లో భాగంగా అదైతే చాలా బాగా పనిచేసింది కదా రమను? పర్వాలేదు, జేసీబీ అయితే చాలా బాగా వర్క్ చేసింది. అలాగే టిప్పర్ కూడా, అంటే ఈ లారీ కూడా ఇందులో పార్టిసిపేట్ అయింది. మీకైతే ఈ వీడియో కనుక నచ్చిందని మేమైతే అనుకుంటున్నాము. ఇలానే మరిన్ని ఇంకా చాలా చాలా ఎక్స్పెరిమెంట్స్ అయితే చేద్దాం. ఎక్స్పెరిమెంట్ లోనైతే మీరైతే చాలా థ్రిల్ అవుతారు, ఎందుకంటే అది ఎండ కొడితే వాగులోకి వెళ్ళి అయితే ఆ ఎక్స్పెరిమెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఐటమ్స్ తీసుకున్న తర్వాత. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మర్చిపోకండి.